పెదపల్లి జిల్లా రామగుండంలోని పాలకుర్తి అంతర్గా మండలాలలో గ్రామ పంచాయతీ 2వ దశ విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతర్గా మండలంలో 15 గ్రామ పంచాయతీలు 132 వార్డులు ఉండగా పాలకుర్తి మండలంలో 16 గ్రామాలు 156 వార్డులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని పాలకుర్తి ఎంపీడీఓ శశికళ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటాపోటీగా డప్పు చప్పులతో ఊరేగింపుగా తీస్తూ నామినేషన్స్ దాఖలు వేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారని వెల్లడించారు. మొదటిగా బసంత్ నగర్లో బండారి శ్రీవాణి నామినేషన్ వేశారు. గ్రామంలోని అన్ని సమస్యల మీద అవగాహన ఉంది అని చెప్పారు. రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు 2025 మన పాలకుర్తి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 156 వార్డు మెంబర్స్కి ఎన్నికలు నిర్వహించడం పడుతుంది. ఈ రోజు నుండి 30th నుంచి 3 రోజులు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ కొరకు 16 గ్రామ పంచాయతీలకు 7 క్లస్టర్లు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్లో ఆర్ఓలు ఏఆర్ఓలు ఉండి అక్కడ 10:30 నుండి 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ చేయడం జరుగుతుంది. అనంతరం 4వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. తర్వాత మనకు నామినేషన్ల స్క్రూటినీ తర్వాత మన విత్డ్రాస్ ఉంటాయి. తర్వాత నామినేషన్ల ఫైనల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 16 గ్రామ పంచాయతీలలో 7 క్లస్టర్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నామినేషన్ల స్వీకరణ కొరకు 156 వార్డ్స్. బండారి శ్రీవాణి కిరణ్. నేను ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఎంపీటీగా పోటీ చేశాను. మళ్ళీ అదే ఉత్సాహంతో సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను. నేను చదువుకున్న అభ్యర్థిని కాబట్టి నేను పీజీ కంప్లీట్ చేశాను. నాకు ఊరి మీద ఊరి సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయాలి, మళ్ళీ ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఆదరించి దీవిస్తారని కోరుకుంటున్నాను. స్వామి ఎదుగుతున్నారు.